సినిమా అయిన మహా నేను మిస్టర్ బి మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో సృష్టిస్తున్న బాక్స్ ఆఫీస్ జాతర గురించి. మామూలుగా కాదు, అల్టిమేట్ క్రేజ్ నడుస్తుంది దేవరా మూవీ రిలీజ్ కు సంబంధించి. 2 తెలుగు స్టేట్స్ లోనే కాదు, టోటల్ ఇండియా మొత్తం కూడాను. 27th దేవరా రాబోతుంది, నా బ్రదర్ సినిమా రాబోతుంది. తారా ఫ్యాన్స్ కి విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. పెద్ద హిట్ కొట్టాలి, ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందో నాకు తెలుసు. అది ఒక వార్ఫేర్ లాంటి ఒక పెద్ద సినిమా. అది పరిస్థితి. ఆ సంగతి అలా ఉంటే ఇంకో వైపున దేవరా మూవీ ఆగమనాన్ని దృష్టిలో పెట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర రెడ్ అలర్ట్ ని ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఓవర్సీస్ లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, ఉన్న అన్ని ప్రమాద హెచ్చరికలు జారీ చేసేశారు. స్ట్రోమ్ వస్తుంది, దేవరా స్ట్రోమ్ వస్తుంది. ఓపెనింగ్ డే కలెక్షన్స్ కు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అని ముందు నుంచి అనుమానాలు కనిపించాయి. పోతే అవి అనుమానాలుగానే మిగిలిపోలేదు, వాటిని నిజం చేసుకుంటూ శ్రద్ధగా పని చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు దేవరా ఓవర్సీస్ మార్కెట్ లో. నార్త్ అమెరికా మార్కెట్ లో ట్రేడ్ ని దేవరా సృష్టిస్తున్న బీభత్సం సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ చేసి వదిలిపెడుతుంది. నార్త్ అమెరికా వరకు ఓపెనింగ్ డే కలెక్షన్స్ కు సంబంధించి ఆల్ టైమ్ రికార్డు కి మూడిందని అనిపిస్తుంది. ఇంకా రిలీజ్ కి 3 రోజులు ఉంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ని మించి అడ్వాన్స్ బుకింగ్స్ పీక్ కు వెళ్ళాయి అంటే పడిద్ది, కొత్త ఆల్ టైమ్ రికార్డే పడిద్ది ఇండియన్ సినిమాలకు సంబంధించి నార్త్ అమెరికా మార్కెట్ లో. ఇప్పటి వరకు చూసుకుంటే నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ప్రీ సేల్స్ $2 million దాటిపోయాయి. ఇంకా 3 రోజుల టైం ఉంది రిలీజ్ దగ్గరకు వచ్చేప్పటికి. ప్రీమియర్స్ తోనే సినిమా $2.5 million పెట్టడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. $3 million పెట్టింది అంటే సరికొత్త రికార్డ్ అవుద్ది. ప్రీమియర్స్ సేల్స్ కాకుండా ఫస్ట్ డే కి సంబంధించిన అడ్వాన్స్ సేల్స్ కూడా మెంటల్ ఎక్కి చొదిలి పెడుతున్నాయి. ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ అమెరికా వరకే $5 million టచ్ చేసిన ఆశ్చర్యపోని అవసరం లేదు. ఆ రేంజ్ లో యంగ్ టైగర్ ప్రపంచం నడుస్తుంది అమెరికాలో. ఇదే ఊపు కనుక కంటిన్యూ అయ్యిందంటే రిలీజ్ తర్వాత 3 రోజుల్లోనే అమెరికా వరకు సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ పంచుద్ది అక్కడ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి. సోలో హీరోగా ఓవర్సీస్ లో ఎన్టీఆర్ కెరియర్ బెస్ట్ నెంబర్స్ ని అరవింద సమేత మూవీ రిపోర్ట్ చేసింది. ఆ సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ ని ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే బ్రేక్ చేయబోతున్నాడు దేవరా మూవీతో ఎన్టీఆర్. దేవరా మూవీతో ఎలా ఉంది అంటే ట్రెండ్, ఎన్టీఆర్ స్టార్డమ్ కొత్త నిర్వచనాలు తీసుకుంటుంది. ఓవర్సీస్ లోనే కాదు, ఇండియాలో కూడా 2 తెలుగు స్టేట్స్ లో కూడా సరికొత్త ల్యాండ్ మార్క్స్ పెడుతున్నాడు తన కెరియర్ కలెక్షన్స్ కు సంబంధించి ఎన్టీఆర్. దేవరా మూవీకి కనిపిస్తున్న కలెక్షన్స్ సునామీ చూసి పబ్లిక్ ఎన్టీఆర్ గురించి ఇలా మాట్లాడుకోవచ్చు, బాక్స్ ఆఫీస్ కి భీముడు, రికార్డులకి రాముడు అని. ప్రస్తుతానికైతే బాక్స్ ఆఫీస్ ని భీముడు మాదిరి తుక్కు కింద కొడుతున్నాడు అడ్వాన్స్ బుకింగ్స్ తో ఎన్టీఆర్. ఇంకా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది అంటే అయిపోయిందే, బాక్స్ ఆఫీస్ పని అయిపోయిందే, అప్పడం చేసి పారేస్తాడు బాక్స్ ఆఫీస్ భీముడు. దేవరా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్స్ అన్ని బయటకు వచ్చాయి. ఆ నెంబర్స్ చూస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది ఓ వ్యవహారం. అంటే ట్రెండ్ అలా ఉంది, అంత స్ట్రాంగ్ గా ఉంది. అంత స్ట్రాంగ్ ట్రెండ్ ముందు జరిగిన బిజినెస్ బెత్తెళ్ళ అనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో దేవరా మూవీకి సంబంధించి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ జాతర జానుడు ఉంది, మూరెడు ఉంది. ఇప్పుడు కావాల్సిందల్లా ఒక్కటే, పాజిటివ్ టాక్. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది అంటే ఆ బెత్తెడు ప్రీ రిలీజ్ బిజినెస్ ని 3 రోజుల్లో కొట్టవతలు పాడేస్తాడు బాక్స్ ఆఫీస్ భీముడు. ముందు ప్రీ రిలీజ్ నెంబర్స్ చూసినప్పుడు అబ్బో పెద్ద నెంబర్స్ అనిపించాయి, కానీ ఎప్పుడైతే ఈ హైప్ నోటీస్ లోకి వచ్చిందో ఆ నెంబర్స్ నిదానంగా చిన్నవైపోయాయి. వరల్డ్ వైడ్ అన్ని వెర్షన్స్ లో కలిపి దేవరా మూవీకి టోటల్ గా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే 180 కోట్లు ఉంది. సినిమా ఫుల్ రన్ లో అన్ని వెర్షన్స్ లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 370 కోట్ల గ్రాస్ చూడాలి, అప్పుడే హిట్ అనిపించుకుంటది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న హైప్ కు తగ్గట్టు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది అంటే వీకెండ్ 3 రోజుల్లోనే దేవరా మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ పెట్టిన ఆశ్చర్యపోని అవసరం లేదు. ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం వేస్తున్న క్యాలిక్యులేషన్స్ బట్టి చూస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ 150 కోట్లకు పైన గ్రాస్ వస్తుంది సినిమాకి. ఇంకేముంది, పాజిటివ్ టాక్ వచ్చింది అంటే 3 రోజుల్లోనే సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటది. సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ ప్రాఫిటబుల్ రన్ ని కొనసాగిస్తుంది తర్వాత వీక్ డేస్ లో. పరిస్థితులు కూడా సూపర్ అనుకూలంగా ఉన్నాయి. ఓవర్సీస్ లో ఎక్కువ రేట్లు పెట్టినా కూడా టికెట్లు హాట్ కేక్ లాగా అమ్ముడైపోయాయి. 2 తెలుగు స్టేట్స్ లో అయితే 2 గవర్నమెంట్లు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చి పారేశాయి. టికెట్ రేట్లు పెంచుకోవడానికి సంబంధించి నెంబర్ ఆఫ్ షోస్ ని పెంచి ఎక్కువ షోస్ ప్రదర్శించుకోవడానికి సంబంధించి థియేటర్స్ కూడా కావాల్సినన్ని దొరికాయి. రిలీజ్ రోజునైతే కొన్ని ఊర్లలో అన్ని థియేటర్స్ లోనూ దేవరా మూవీనే ప్రదర్శించబోతున్నారు. పరిస్థితులన్నీ చాలా వండర్ఫుల్ గా కలిసి వచ్చాయి. కావాల్సిందల్లా ఒక్కటే, సినిమా బాగుంది అన్న ఒక్క మాట. ఆ తర్వాత చూస్తాం యంగ్ టైగర్ బాక్స్ ఆఫీస్ ప్రపంచం ఎలా ఉంటుందో చూస్తాం.
చూస్తాం. ఓవర్సీస్ సినిమా బిజినెస్ చూసుకుంటే 26 కోట్ల వరకు ఉంది. కన్ఫర్మ్ టాక్ తో సంబంధం లేకుండా ఓవర్సీస్ లో అయితే దేవరా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ తీసుకుంటాడు. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అంత పొటెన్షియల్ కనపడుతుంది. ఇక 2 తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 2 స్టేట్స్ లో కలిపి 113 కోట్ల వరకు ఉంది. తెలంగాణ వరకే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 45 కోట్లు అని తెలుస్తుంది. దేవరా మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ 2 తెలుగు స్టేట్స్ లోనూ సూపర్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే టెర్రిఫిక్ ఉన్నాయి. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే పెద్ద బ్లాక్ బాస్టర్ అయిన సినిమాలకు కూడా బీసీ సెంటర్స్ లో లోగానే నెంబర్స్ పడ్డాయి. కానీ దేవరా మూవీతో ఆంధ్రప్రదేశ్ లో బీసీ సెంటర్స్ లో కూడా బీభత్సం జరగబోతుంది. అర్థమవుతున్నాయి సూచనలు. ఆంధ్రప్రదేశ్ లోని బీసీ సెంటర్స్ లో వేరే లెవెల్లో నడుస్తున్నాయి మినిమం గ్యారంటీ బిజినెస్ లు, ఫిక్స్డ్ హైర్ బిజినెస్ లు. దేవరా మూవీకి సంబంధించి జనాల్లో హైప్ అలా ఉంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో హైప్ అలా ఉంది. అందుకనే ఎగ్జిబిటర్స్ ఎగబడి మరి మినిమం గ్యారంటీస్ కి, ఫిక్స్డ్ హైర్స్ కి వెళ్ళిపోతున్నారు. చాలా రోజుల తర్వాత తెలుగు మాస్ మార్కెట్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీసీ సెంటర్స్ లో ఉన్న మార్కెట్ వీర విజృంభణ ప్రదర్శిస్తుంది దేవరా మూవీ కోసం. సూపర్ గా సిచ్యువేషన్స్ ఎక్కడికక్కడ క్రియేట్ అయి ఉన్నాయి. ఒక్కటి జరగాలి, ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వకూడదు. సినిమా చూసిన తర్వాత చాలు. ఎన్టీఆర్ ఎక్కడికక్కడ సాలిడ్ నెంబర్స్ పెడతాడు. చాలా ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ అయిపోతాయి. 2 తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా స్పెషల్ షోస్ కి సంబంధించి వండర్ఫుల్ గా ఏర్పాట్లు జరిగాయి. అలాగే అభిమానులు కూడా ఆ షోస్ ని చూడటం కోసం గట్టిగా ఖర్చు పెడుతున్నారు. డబుల్ ట్రిపుల్ రేంజ్ లో టికెట్ రేట్లు ఉన్నప్పటికీ ఖర్చు పెట్టడానికి వెనకాడటం లేదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మిడ్ నైట్ షోలు దాదాపు 300 పడబోతున్నాయి. అందులో 100 షోలు ఈస్ట్ గోదావరిలోనే పడబోతున్నాయని తెలుస్తుంది. కాకినాడలోనే 22 ప్రీమియర్ షోలు పడుతున్నాయని తెలుస్తుంది. స్పెషల్ షోస్ కి టికెట్ ప్రైస్ మినిమం 1000 రూపాయలు ఉంది. కొన్ని ఏరియాల్లో 5000 దాకా కూడా ఉంది. అయినా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆలోచించట్లేదు. జై ఎన్టీఆర్ అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ కి ఇది స్పెషల్ పండగ, యాంగ్ టైగర్ పండగ. బయటికి తెలుస్తున్న రచ్చ ప్రస్తుతానికి ఈస్ట్ లోను, విజయవాడలోను, వైజాగ్ లోను కనపడుతుంది. కానీ ఎన్టీఆర్ అంటే అసలు బీభత్సం రాయలసీమలో జరుగుద్ది. పోతే అక్కడ నెంబర్స్ ముందలే బయటికి రావు. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ కంటే ఆఫ్లైన్ సేల్స్ ఎక్కువ ఉంటాయి. 1 డే తర్వాత అక్కడి నుంచి వచ్చే నెంబర్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఆ నెంబర్స్ కోసమే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎన్టీఆర్ కి సూపర్ పొటెన్షియల్ ఏరియా అది. ఈసారి ఎన్ని పెద్ద రికార్డులు పెడతాడు రాయలసీమ నుండి యంగ్ టైగర్ చూడాలి. ఇంకా ఉన్నాయి దేవరా మూవీ ప్రీ రిలీజ్ జాతరకు సంబంధించిన విశేషాలు. వాటి గురించి రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.